నమస్కారం అండి అందరికీ. మనం గత 2 రోజులుగా మనం ఈ గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం. గోల్డ్ ఎందుకు పెరుగుతుంది? ఫ్యూచర్‌లో అవకాశం ఉన్నదా లేదా అని మాట్లాడుకున్నాం. అలాగే ఆ వీడియోలో చెప్పానండి సిల్వర్ గురించి కూడా మాట్లాడదామని. ఈ వీడియో పూర్తిగా సిల్వర్ గురించి ఉంటుంది. పాస్ట్‌లో మనకి సిల్వర్ ప్రైసెస్ ఎలా ఉండేవి? అసలా పెరిగిందా? పడిందా? లేకపోతే ఎంత పెరిగింది? ఎంత పడింది? ఇయన్నీ కూడా ప్రతి సంవత్సరం చొప్పున చూద్దామండి. మనకి క్లారిటీగా ఇప్పుడు సిల్వర్ గురించి ఒక ఐడియా వస్తుంది. అలాగే సిల్వర్ రేట్ ఎందుకు పెరుగుతుందనేది ఒక 3 మెయిన్ కారణాలున్నాయి. ఆట్లి గురించి కూడా మాట్లాడదాం. మనం గోల్డ్ గురించి మాట్లాడాం కదండీ 3 కారణాలు. సేమ్ అలాగే ఇప్పుడు సిల్వర్ గురించి కూడా మాట్లాడదామండి. మెయిన్‌గా 3 కారణాలున్నాయి. అవేంటో క్లారిటీగా చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. మనకి ఈ చార్ట్ చూసుకుంటే ఇది 1981 నుంచి అండి, అంటే ఇంచుమించు గత 45 సంవత్సరాల నుంచి వెండి అనేది పెరగడం ఒకటే కాదండి, పడిపోవడం కూడా జరిగింది. అంటే కేజీకి 1000, 2000 కాదు, 10,000, 20,000 పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి మనం వెండి స్టాండర్డ్గా రేట్ ఉంటుందా ఉండదా అంటే మనం చెప్పలేమండి. ఇదంతా మనకి లాంగ్ టర్మ్గానే మనకు వెండి చూసుకోవాలి. సంవత్సరం 2 సంవత్సరాలకు మనం ట్రేడింగ్ పర్పస్ అయితే వెండి మీద ట్రేడింగ్ చేయడం అంత అనవసరం అనమాట. ఎందుకంటే హెచ్చు తగ్గులు ఉంటాయి. మనం లాంగ్ టర్మ్ కొనేటప్పుడు మాత్రం వెండి అనేది మనం ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు. ఫ్యూచర్లో కూడా దానివల్ల బెనిఫిట్స్ అనేది వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. ఇది చూస్తే మీరు కరెక్ట్గా మనకి 50 రోజుల్లో 17% పెరిగిందండి వెండి అనేది. 17% అంటే తక్కువ మాట కదండి. ఇంచుమించు మనకి ₹3 వడ్డీ, ₹4 వడ్డీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలాగే ఇది చూసుకుంటే మనకి ఇది మీరు వెండి ఎన్ని రకాలుగా వాడుతున్నారు అనేది ఇందులో క్లారిటీగా ఉన్నది. ఎవరికన్నా కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మనకి వెండి యొక్క యూజెస్ తెలుస్తాయి. అలాగే మనకి పైన కూడా గ్రోత్ చూసుకుంటే ఇంచుమించు $30 బిలియన్ పైగా మనకి వెండి వాడకం అనేది పెరుగుతుంది అంటున్నారు. అంటే మార్కెట్కి ఇంకా చాలా గ్రోత్ ఉన్నదండి వెండిలో. మనకి ఇది ఓన్లీ ఇదంతా సమాచారం చెప్తున్నాం, మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. కానీ ఇందులో యూజెస్ చూసుకుంటే వెండి వస్తువులో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, సోలార్ ప్యానెల్స్ కానీ వెండి వాడకం అనేది పెరిగింది. కాబట్టి వెండిలో ఇన్వెస్ట్ చేయాలి అని అడిగితే నేనైతే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చని చెప్తాను. కాబట్టి మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఉన్న దాంట్లోనే చేయండి తప్ప ఎప్పుడు అప్పు చేసి చేయొద్దు ఇన్వెస్ట్మెంట్ అనేది. అలాగే ఇది చూడండి, శాంసంగ్ వాళ్ళు రీసెంట్గా ఒక న్యూస్ ఇచ్చారనమాట. వాళ్ళు ఎలక్ట్రిక్ కార్స్లో కూడా వస్తున్నారంట. అంటే ఇప్పుడు మొబైల్స్ ఎలా ఉన్నాయో అలాగే మనకి బ్యాటరీ కార్లు కూడా వస్తాయి. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతి బ్యాటరీలోనే 1 కేజీ వెండి వాడతామని చెప్తున్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, అంటే ప్రతి బ్యాటరీలోని కేజీ వాడితే వాళ్ళు ఎన్ని కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అన్ని కేజీలు ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి వెండి డిమాండ్ అనేది బాగా పెరిగిపోతుందండి. అంటే ఇది ఒకవేళ క్లిక్ అయితే శాంసంగ్ వాళ్ళనే కాదు, వేరే ఎలక్ట్రిక్ కార్ కంపెనీస్ కూడా వెండిని పర్చేస్ చేసి వెండిని బ్యాటరీలో ఉపయోగిస్తారనమాట. ఒకవేళ ఇది క్లిక్ అవ్వకపోతే మళ్ళీ అది మనం చెప్పలేం. కానీ క్లిక్ అయితే మాత్రం వెండి మాత్రం చాలా. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు పెరుగుతుందా పెరగదా అని. మీరే అది డిసైడ్ చేసుకోండి, పెరుగుతుందా పెరగదా అని. మనం కారణాలు అయితే చెప్పాం కదా. కాబట్టి మన